కాసు వల్లది కాకతాళీయంగా కుదిరింది. ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరూ అప్రమత్తులై వ్యవహరించమని కోరుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరినీ అప్రమత్తులై వ్యవహరించమని కోరుతా ఉన్నా. కారణం, నిన్నటి దినం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళానికి పోయి అక్కడ ఒత్తి ముట్టించినారు. ఇక్కడ కడపలో వెళ్ళింది అది. శ్రీకాకుళంలో ఏంది ఆ మాట అంటే, 3వ సంతానానికి కనండి 30,000 ఇస్తా, 4వ సంతానానికి కనండి 40,000 ఇస్తా, 5వ సంతానానికి కనండి 50,000 ఇస్తా. తల్లిదండ్రులారా, అప్రమత్తులై వ్యవహరించండి. పొరపాటున చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు నమ్మితే, ఒక సామెత గుర్తొస్తుంది నాకు. మా పల్లెల్లో చెప్పేవాళ్ళు, మా అందరికీ తెలిసిన సామెతే, కొంచెం మార్చి చెప్తాను. ఎందుకంటే అందులో బూత్ ఉంది కాబట్టి, అది బాగుండదు కాబట్టి కొంచెం మారుస్తాను. మా పెద్దలు చెప్పేవాళ్ళు ఎప్పుడు, వినకూడని వాని మాటలు విని ఇంట్లో గింజలు అమ్మాకురా అని చెప్పినారు. వినకూడని మాటలు, ఎవరి మాట అయితే వినకూడదో వాని మాట విని ఇంట్లో గింజలు అమ్మాకురా, చెడిపోతావు అని చెప్పినారు. ఇప్పుడు నేనేం చెప్తానా తల్లిదండ్రుల కంటే, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి, ఈ బాబు మాటలు నమ్మి మరొక బాబుకు జన్మనిచ్చినావా, చెడిపోతావురా నాయన అంటాను. కారణం, 3వ సంతానం కలిగినప్పుడు 30,000 ఇస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి 3 ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇయ్యడు. 2వ పాయింట్, ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన ఇచ్చిన 30,000 ఆ తల్లి కానుపుకు ఆసుపత్రికి కూడా తక్కువసారి. ఇప్పుడు 30,000, 60,000 అవుతుంది కానుపు ఆసుపత్రికి పోతే. మరి ఆ రోజు తొలి రోజులు కానుపుకు ఉపయోగపడే 30,000 ఆ పిల్లోడు పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఎవరు బాధ్యత తీసుకోవాలా అని అడుగుతా ఉన్నా నేను. వాని భవిష్యత్తు మాట ఏంటి అని చెప్తా ఉన్నా నేను. వాడు బడికి పోతే ఏంది, ఆసుపత్రికి పోతే ఏంది, భోజనం ఏంది, వారి ఉద్యోగం ఏంది, సద్యోగం ఏంది, మంచి ఏవి చెడ్డేవి. నువ్వు ఈ రోజేమో కనమని చెప్తావు, 3 నిగను 4 నిగను 5 మంది నిగని చెప్పి నీ మాటలు నమ్మే వాళ్ళు పొరపాటున కంటే పిల్లల భవిష్యత్తు ఏంది? అందులో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం తల్లిదండ్రులు ఒకటి ఉంది. 3వ సంతానం కంటే 30,000, అక్కడే చిన్న అండర్లైన్ చేసుకోవాలా, కానుపు వరకే ఆ లెక్క. ఏం చెప్పినా కానుపు వరకే, ప్రతి ఏటా కాదు. తల్లిదండ్రులారా, 3వ బిడ్డకు ప్రతి సంవత్సరం 30,000 ఇస్తా అని చెప్పలే ఆయన. నువ్వు కన్య రోజు మాత్రం 30,000 ఇస్తాడట, మిగతా సంబంధం లేదంట. నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని, అట్లొద్దయ్యా, దేశంలో జనాభా తగ్గిపోతుంది కాబట్టి దేశ జనాభాను పెంచడానికి, దేశ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి, సంపదను పెంచడానికి పిల్లలు కను అని చెప్తున్నాను. కంటామనుకో నీ మాట నమ్మి పిల్లల భవిష్యత్తు ఏంది అంటున్నాం. అందుకే పుట్టిన ప్రతి పిల్లవానికి నువ్వు ఒక 50 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని పేరుతో బాండ్ తల్లిదండ్రులకు, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మెయింటెనెన్స్కి, వాని అర్హతను బట్టి వానికి ఉద్యోగం ఇస్తానని చెప్పి గ్యారంటీ, ఇవన్నీ ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేసి ఒక జీవో ఇచ్చి, ఏ ప్రభుత్వాలు మారినా ఈ జీవోలు మారకూడదని చెప్పి తల్లిదండ్రులకు నువ్వు అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇల్లుని కంటే చాక్లెట్ ఇచ్చినట్టు, తాయిలం ఇచ్చినట్టు 30,000 ఇస్తే పిల్లవాని యొక్క భవిష్యత్తు ఏంది? పిల్లవాని భవిష్యత్తుకు గ్యారెంటీ కావాలా? ఈ రాష్ట్రంలో 3వ సంతానానికి 4వ సంతానానికి రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకోగలిగితే, వారి అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వగలిగితే, ఆస్తిపాస్తులు ఇవ్వగలిగితే, ఎక్కడైనా పద్ధతి. కుటుంబ బంధాలు ఇంకా 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 బలహీనపడతా ఉన్న ఈ తరుణంలో, వృద్ధ శరణాలయాలు ఎక్కడ చూసినా కానీ వెలుస్తూ ఉండే ఈ సందర్భంలో, మొట్టమొదట మనం ఆలోచించాల్సింది, ఎవరైనా కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ వృద్ధాశ్రమాలు లేకుండా పోవాలా. తల్లిదండ్రులకు వారి సంతానం దగ్గరనే శేష జీవితం గడపగలిగినటువంటి బంధం ఏర్పడాలి. అదే తల్లిదండ్రులు మన నుంచి ఆశించేది. ఇట్లాంటి పరిస్థితుల్లో 3వ పిల్లోని గాను 30,000 ఇస్తా, 4వ పిల్లవాని గాను 40,000 ఇస్తా, రేపొద్దున వాడిని చదివించుకోలేక, చేసుకోలేక, ఏ చిన్న పనికో, తరంగాని పనులకో, అసాంఘిక కార్యకలాపాలకో మళ్ళీ ఇచ్చే పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు.
జనాభాను పెంచాలా, నువ్వు ఆర్థికంగా పురోగమనాన్ని సాధించాలనేదే నీ మాట అయితే గన ఈ సంస్కరణకు అనుకూలంగా, ఈ మార్పుకు అనుకూలంగా, ఈ మార్పు ఉపయోగపడే ప్రజల యొక్క అవసరాలను గుర్తించి చేయాల్సిన పనులు నీ ప్రభుత్వం చేయగలిగితే నీ సంస్కరణకు ప్రజలు ముందుకు వస్తారంటే ఏదన్నా అర్థం ఉంది తప్ప పిల్లవాడిని కనడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టమంటున్నాడు ఆయన. సంసారం చేసేది పని పెట్టుకొని వేరే పని పెట్టుకోకండి, పిల్లలు కనండి అబ్బా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలివైనటుడే, మనమే మూర్ఖులం ప్రజలారా. ఎలక్షన్ల ముందు ఆయన ఏం చెప్పినాడు, నేను సంపద సృష్టిస్తా అని చెప్పినాడు. మనం ఇన్నాళ్ళు ఏమడిగినాం, సంపద సృష్టించాలి అంటున్నాడు. కానీ పొరపాటు, ఆయన చెప్పేది ఏం చెప్తున్నాడు, సంపద సృష్టించడం అంటే జనాభాను పెంచడమే. జనాభాను సృష్టించగలిగితే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు మీ కుటుంబాలకు, కాబట్టి మీరు కనండి అంటున్నాడు. రేపొద్దున ఏం చెప్తారు తెలుసురా, నేను సంపద సృష్టించినా అంటాడు. P4 ద్వారా నీకు లెక్కించిన అంటాడు కదా. ఇప్పుడు పిల్లలు కానీ రేపొద్దున పెరిగినాక 20 సంవత్సరాల వాళ్ళు సంపాదించి డబ్బులు ఇస్తారు కదా, కానీ సంపద సృష్టించినా నేను చెప్పిన ప్రకారం సంపద సృష్టించినా అంటాడు. ఇది ఆయన చెప్పే విధానం. కానీ నలుగురిని 5 మందిని సంతానం కంటే ఒక స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంది అని ఆలోచించాలి. వాని పిల్లవాని యొక్క పోషణ ఏంది అని ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు భార్యాభర్త ఇద్దరు కలిసి పనులకు పోతే కానీ భుక్తి జరిగే పరిస్థితి లేదు. భార్య పనికి పోవాలా, ఉద్యోగానికి పోవాలా, భర్త పోవాలా. ఇద్దరు పనులకు పోయేటప్పుడు ఇంట్లో పిల్లలు చూసుకునే దూరయ్యా చంద్రబాబు నాయుడు. అందుకని చెప్తా ఉన్నా, ముగ్గురు నలుగురినో కంటారు, అమ్మ నాయన పనికి పోతారు కాబట్టి ఆ పిల్లల ముడ్డిగడిగే పని మీ పార్టీ ఎమ్మెల్యేలు పెట్టు. ఇంటింటికి పోయి ఆ పిల్లలు పెంచడానికి ఆలలాపాలలో ముడ్డిగడిగే పని మీరు తీసుకోరా స్వామి, నేను చెప్పినా వాళ్ళు కనమని చెప్పి వాళ్ళు కనినారు అని చెప్పు. మరి ఆరోగ్య పరిస్థితిని ఆలోచించాలా, వాళ్ళ ఆర్థిక విధానాన్ని ఆలోచించాలా, వాళ్ళు చేసే ఉద్యోగానికి పిల్లల యొక్క పోషణ చూడాలా. చిన్నపాటి ఆస్తిపాస్తులు ఉంటే 10 మందిని కన్నప్పుడు ఎంత విచ్ఛిన్నమైపోతుంది ఆస్తి, వాళ్ళ పరిస్థితి ఎందుకు గమనించాలా. కేవలం పనికిరాని మాటలు, పనికి మాలే మాటలు. నువ్వు అమ్మఒడినే కన్య పిల్లలందరికీ వేస్తానని చెప్పిన మనిషివే వేయలేకపోతున్నావు. రేపొద్దున ఈ 30,000 40,000 నువ్వు ఇచ్చేది ఏంది? నువ్వు ఇచ్చినా కానీ ఒక సమాజం పుట్టినప్పుడు ఇచ్చిన తర్వాత మిగతా పరిస్థితి ఏంది? అందుకే నేను తల్లిదండ్రులకు అప్రమత్తమై ఉండమని చెప్తా ఉన్నా. పొరపాటున ఎవరైనా చంద్రబాబు నా మాటలు నమ్మితే ఇంట్లో గింజలమ్మినట్టే అంటాది. పనికి మాలిన మాటలు నమ్మి ఇంట్లో గింజలమ్మితే ఎట్లుంటుందో, చంద్రబాబు మాటలు నమ్మి మీరు మరొక బాబుకు జన్మనిస్తే ఈ బాబు మాట నమ్మి అట్లనే ఉంటుంది ప్రజలారా. ఇంత చెప్పిన పెద్ద మనిషి మరి లోకేష్ బాబు ఎంతమందిని కన్నాడయ్యా? ఒకనే కదా లోకేష్ బాబు కనింది. చంద్రబాబు నాయుడు ఎంతమందిని కన్నాడయ్యా? ఒకనే కదా కనింది. మీరు మటుకు ఒకరిని కనండి, కష్టం చేసుకొని బతికే వాళ్ళ మటుకు 4 మంది 5 మందిని కనమని చెప్పు. వాళ్ళ యొక్క ఆలనాపాలను మేము చూడము, వాళ్ళ భవిష్యత్తుకు మేము ఉపయోగపడదు ప్రభుత్వము, మీ సావు మీరే సావాలని చెప్తే ఎక్కడ న్యాయం? అందుకే ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు జాగ్రత్తగా ఉండండి. బాబు మాటలు నమ్మి పొరపాటు పడితే మన పిల్లల భవిష్యత్ అంధకారం అయిపోతుంది. తస్మాత్ జాగ్రత్త.